ఆపద్బాంధవ సేవా సొసైటీ 2015లో ప్రారంభమైంది. ఈరోజు 2026వ సంవత్సరము. అంటే దాదాపు 11 సంవత్సరాల ప్రయాణంలో దాదాపు 215 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం వరకు 80 లక్షల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్లుగా ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేటప్పుడు వారి యొక్క ప్రతిభను, వారి యొక్క బీదరికాన్నే కానీ ఇంకా వేరే ఏమీ మేము కన్సిడర్ చేయము. వాళ్ళ కులం కానీ మతం కానీ ఏమి సంబంధం లేదు. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు అంటే వాళ్ళని పిలిచి మేమే సహకారం అందిస్తాము. మా దాంట్లో ఇప్పటికీ 4 మంది MBBS గవర్నమెంట్ కోటాలో వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. CA సభ్యులు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, IAS IPS ఉన్నారు, ఎంతమందో విద్యార్థులు, సైంటిస్టులు ఉన్నారు. వీరందరూ కూడా ఆపద్బాంధవ సేవా సొసైటీతో అనుబంధంగా ఉన్న సభ్యులు. వీరందరితో మేము నిరంతరం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటాము. మా బంధము డబ్బులు ఇవ్వడంతో అయిపోదు, కానీ నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇది ఆగిపోయే సంస్థ కాదు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తూ ఉన్నాము. తదుపరి మళ్ళీ బీటెక్ స్టూడెంట్స్కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ ఎంసెట్ కోచింగ్ ర్యాంక్స్ అవి రాలేదు కాబట్టి ఆ ప్రోగ్రాం మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటాము. ఇప్పుడు మాత్రం ఇంటర్ స్టూడెంట్స్కు దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల వరకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు శ్రీరామ గణేష్. ఆపద్బాంధవ సేవా సొసైటీ కోశాధికారిగా ఉన్నాను. గత 11 సంవత్సరం నుంచి కేవలం 18 మందితో మొదలైన ఈ సంస్థ ఈ పొద్దు 185 సభ్యుల సహకారంతో దాదాపు 215 మంది విద్యార్థులకు చేతునిచ్చి 82 లక్షల రూపాయల విరాళంతో స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ ఇచ్చాము. ఇంతేగాక మా సొసైటీ నుంచి సాధించిన విజయాల్లో గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, IAS IPS స్టూడెంట్స్ వీరంతా ఉన్నారు. చాలామందికి వీళ్ళు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు జీవితంలో స్థిరపడి మరియు వాళ్ళ సంస్థకు కూడా చేదోడు వాదుడుగా ఉన్నారు. ఈ విధంగా సంస్థ ముందుకు నడుస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేను ఎలుకూరు సురేష్ కుమార్, సెక్రటరీ ఆపద్బాంధవ సేవా సొసైటీ. కులమతాలకు అతీతంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించలేక వెనకపడిపోతున్న మట్టిలో మాణిక్యాలను పట్టుకొని వాళ్లకు డబ్బుకు ఇబ్బంది లేకుండా చదువు ముందు కొనసాగించడానికి వెలిసిన సంస్థ మన ఆపద్బాంధవ సేవా సొసైటీ. అధ్యక్షుల వారు చెప్పినట్టుగా గత 11 సంవత్సరాలుగా అవిరాళంగా కృషి చేస్తూ ఎందరో విద్యార్థులకు ధన సహాయం చేసి వారి జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఏర్పడిన సంస్థ మన సొసైటీ. అందులో భాగంగా ఈరోజు అనగా 11 సంవత్సరాలు నిండిన మన సొసైటీ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే సరసభ సమావేశం కూడా ఈ రోజుకు ఏర్పాటు చేసుకున్నాము. ఈ రోజు దాదాపు 7 నుంచి 8 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన సొసైటీలో చదువుతున్న విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా కానీ ప్రతిభ గలవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఏ క్షణంలోనైనా సొసైటీని అప్రోచ్ చేసి వారి చదువును ముందు కొనసాగవలసిందిగా ప్రార్థన. ధన్యవాదాలు. నా పేరు శరత్ చంద్ర. ఏ కాలేజ్ నువ్వు? న్యూక్లియస్ కాలేజ్. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ సంస్థ వాళ్ళు మీకు ఎంత ఇచ్చారు అమౌంట్? 17,000 ఇచ్చారు. 17,000 ఇచ్చారు. ఎలా ఉంది కార్యక్రమం? ఏంటి వీళ్ళ సహాయం ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. బాగా చదువుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ ఇదేనా? ఇంత ముందు కూడా తీసుకున్నావా? ఫస్ట్ టైం. ఏ కాలేజీ? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఎలా ఉంది కార్యక్రమం? ఇప్పుడు వచ్చావు కదా, ఇక్కడ మీకు ఏం జరిగింది? ఎలా ఉంది? స్కాలర్షిప్ ఇచ్చారా మీకు? ఏమన్నా బాగా రిసీవ్ చేస్తున్నారా? బాగుంది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావా నెక్స్ట్ ఫ్యూచర్లో? అంటే నీకు జాబ్ వచ్చిన తర్వాత ఏమైనా? పేరు? ఏ కాలేజ్? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఎలా ఉంది ప్రోగ్రామ్? ఏంటి
స్కాలర్షిప్ ఇచ్చారా మీకు? ఇచ్చారు. ఎలా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ? బాగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చినంబడే స్లిప్పర్స్ వాళ్ళు అక్కడ పెట్టేసి బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రోగ్రామ్ బాగా జరిగిందా? బాగా జరిగింది. ఒక మ్యామ్ వచ్చారు. ఆ మ్యామ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫీసర్. వాళ్ళ డాటర్ కూడా చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. వాళ్ళ మమ్మీ కూడా బాగా స్పీచ్ ఇచ్చారు. అందరు బాగా మోటివేషన్ క్లాస్ బాగుందంటావు? చాలా. రైట్, ఓకే, థ్యాంక్ యూ.